బడ్జెట్పై ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. చర్చలో డాక్టర్ అందే సత్యం గారు ఆర్థిక సామాజిక విశ్లేషకులు, డి నరసింహారెడ్డి గారు ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ ఎన్ రామేశ్వరరావు గారు బిజినెస్ అనలిస్ట్ స్థిరాస్తి రంగ నిపుణులు చర్చలో పాల్గొంటున్నారు. రేపు ముందుగా అందే సత్యం గారు మొత్తం 2,91,159 కోట్లతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. నరసింహారెడ్డి గారు, నా వాయిస్ మీకు క్లియర్గానే ఉంది కదండి? ఎన్ని కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది? సో ప్రతిసారి ఏంటంటే బడ్జెట్ వస్తుంది అని అంటే ఒక సామాన్యుడు ఎదురు చూసే కొన్ని అంశాలు ఉంటాయి. సో ఈ టోటల్ బడ్జెట్ విన్న తర్వాత అన్ని రంగాలకి కలిపి మీ అభిప్రాయం ఏంటి? ఓవరాల్ అంటే అబ్జర్వేషన్స్ ముందు తీసుకుంటే ఒకటి, బడ్జెట్ 2,91,000 పోయిన సంవత్సరం కంటే పెద్ద తేడా ఏం లేదు. దాదాపు అప్పుడు 2,89,000 కోట్లు. అంటే ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే రెవెన్యూకి, ఆదాయానికి ప్లస్ వాళ్ళు ఏదైతే పథకాలు కానీ వ్యయానికి సంబంధించి ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో ఆ రెండింటి మధ్య కొద్దిగా వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. రెండవది కేటాయింపులు. సాధారణంగా బడ్జెట్ అనగానే దేనికి ఎంత కేటాయించారు అనేది ఒక ఉత్సాహం ఉంటుంది. అందులో వ్యవసాయానికి 72,000 కోట్లు ప్రకటించారు. అయితే ఈ 72,000 కోట్లు ఎక్కువ శాతము ఈ రైతు భరోసా, రైతు భరోసా అండ్ మన రుణమాఫీ ఈ రెండుటికి ఉన్నట్టు కనపడుతుంది. ఇంకా మిగతా అది వివరాలు రాలేదు. మిగతా బడ్జెట్ బహుశా పంటల రక్షణ కొరకు కావచ్చు, లేదా పంటల ప్రణాళిక కొరకు కావచ్చు, దేని కొరకు ఇచ్చింది అనేది అది మన వివరాలు చూస్తే కానీ అర్థం కాదు. అయితే దాదాపు 15,000 కోట్లు ఈ వ్యవసాయ రంగానికి అంటే ఈ అభివృద్ధి కొరకు ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఇది మంచి ఫ్యాక్టర్. ఎందుకంటే తెలంగాణ ఇప్పటికీ కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డ రాష్ట్రం కాబట్టి వ్యవసాయానికి ఎక్కువ ఇవ్వడం మంచిది. రెండవది మన విద్యుత్ డిస్కాంలకు దాదాపు 16,000 కోట్లు ప్రకటించారు. అయితే ఇది పూర్తిగా సబ్సిడీ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇదివరకు దాదాపు 12,000 కోట్లు ఉంటే ఇప్పుడు 16,000 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇస్తున్నట్టు. అయితే మిగతా ఇప్పుడు 80,000 కోట్ల అప్పు ఉంది డిస్కాంల మీద. మరి అప్పు తీర్చడం ఎట్లా, తర్వాత ఇంకా అదనంగా విద్యుత్ సామర్థ్యం అవసరమైతే పెట్టుబడులు ఎట్లా పెడతారు అనేది అది కూడా మన ముందున్న ప్రశ్న. ఇక మూడోది ఎక్కువ కనపడేది హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టుబడులు. ఇందులో హెచ్ఎండిఏకి మొట్టమొదటిసారి 10,000 కోట్లు తెలంగాణలో ఇచ్చారు. మరి 10,000 కోట్లు దేని మీద వినియోగిస్తారు అనేది అది కూడా మనం చూడాలి. అయితే కొంత మంచి పరిణామం ఏంటంటే జిహెచ్ఎంసికి మౌలిక వసతుల మీద 3,000 కోట్లు ఇవ్వడం. ఎందుకంటే హైదరాబాద్ పేరుకే ఒక పెద్ద నగరం, కానీ మౌలిక వసతులకు పెట్టుబడులు లేవు. ఇదివరకు ఎస్ఆర్డిపి కింద, నాలా డెవలప్మెంట్ కింద అప్పులు తెచ్చి కట్టేది తప్పితే చాలా బస్తీలలో బేసిక్ ఫెసిలిటీసే లేవు. కాబట్టి ఈ ఫండ్స్ మౌలిక వసతుల మీద ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచనతో పెట్టినట్టు. ఇంకా మూసీ రివర్ ఫ్రంట్ కి 1,500 కోట్లు ఇచ్చారు. మరి ఈ మూసీ రివర్ ఫ్రంట్ కూడా ఆ ప్రాజెక్టు విధానాలను బట్టి అసలు ఇది ఎంతవరకు దీని వలన ప్రయోజనం ఏర్పడుతుంది అనేది మనము ముందు చూడాలి. కాకపోతే ఇప్పటి వరకు ప్రకటన ప్రకారం అది 60,000 కోట్లు అవసరం ఆ ప్రాజెక్ట్కి. మళ్ళీ తర్వాత 1,00,000 పైన అవుతుందని ముఖ్యమంత్రి గారు మొన్న ప్రకటన చేశారు. అంటే ఈ 1,500 కోట్లు కన్సల్టెన్సీకి పోయే అవకాశం ఉంటుంది, ప్రైవేట్ వనరుల మీద ఆధారపడవచ్చు. ఓవరాల్ చూస్తే బడ్జెట్
ఏదైతే 2,90,000 ఉందో మనకు అప్పుల విషయం అక్కడ ఎక్కడ స్పష్టం చేయలేదు. అప్పుల భారము ఇప్పుడు దాదాపు 6,71,000 కోట్లని ఆర్థిక మంత్రి గారు చెప్పారు. ఎస్ మరి ఈ అప్పులు కట్టడం, ఎందుకంటే నెల నెల దాదాపు 1,000 కోట్లు అప్పు మీద వడ్డీ పోతుందని కూడా మనం చూసినాము. మరి ఈ అప్పు ఎట్లా కడతారు, అప్పుకి ఎంత ఇచ్చారు, తర్వాత మరి మన ఉద్యోగులకు జీతభత్యాలకు ఈ భారం ఎంత ఉంది? ఇదివరకు అయితే 50,000 కోట్ల భారం ఉంది. సో ఈ 50,000 కోట్లు అదొక 25,000 కోట్లు అంటే దాదాపు 80,000 కోట్లు కేవలం వీటి మీదనే పోయే అవకాశం ఉంటుంది. ఓకే అండి. ఓకే. అదే సత్యం గారు, ప్రతిపక్షాలేమో రైతులకు అన్యాయం జరిగింది, ఇది రైతు శత్రువు ప్రభుత్వం లాగా ఉంది అని చెప్పి ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి. కానీ ముఖ్యంగా చూసుకుంటే అన్నిట్లో కల్లా వ్యవసాయ రంగానికి అత్యధికంగా 72,000 కోట్లు కేటాయించారు బడ్జెట్లో. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? అసలు కేసీఆర్ విమర్శకు అర్థం లేదు. ఎందుకంటే 23-24 బడ్జెట్లో కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,90,000 కోట్లు. కానీ రియలైజ్ అయింది 2,24,000 కోట్లు. అంటే ఆఖరికి ఖర్చు చేసింది 2,24,000 కోట్లు. అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో దరిదాపు 65,000 కోట్లు అసలు ఖర్చు చేయలేదు. కాబట్టి బడ్జెట్ ప్రతిపాదనలకు విలువే లేదు. తర్వాత కేసీఆర్ చేసిన రెండవ విమర్శ ఏంటంటే దళిత బంధుని వదిలేశారని. కానీ దానికి జవాబు ఇక్కడ బడ్జెట్లో ఉంది. గతంలో ఎస్సీ వెల్ఫేర్ యాక్టివిటీస్కు 21,000 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 33,000 కోట్లు కేటాయించారు. కాబట్టి దాంట్లోనే దరిదాపు 14,000 కోట్లు, అంటే దరిదాపు దళిత బంధుకు సరిపోయినంత 14,000 కోట్లు ఎస్సీ వెల్ఫేర్కు పెంచారు. కాబట్టి ఇవాళ శాఖల కేటాయింపులు చూస్తే మరొకటి ఏమిటంటే విద్యారంగాన్ని చేసిన కేటాయింపు సరిపోదు. ఎందుకు సరిపోదంటే డికేడ్ యావరేజ్, అంటే దేశంలో గత 10 ఏళ్లలో అన్ని రాష్ట్రాలు కలిపి ఎక్స్పెండిచర్ చేసిన దాంట్లో యావరేజ్ ఎక్స్పెండిచర్ 14.8% ఉంటే గత దశాబ్ద కాలంగా తెలంగాణ యావరేజ్ 7.6% ఉంది. అంటే డబుల్ ఉంది ఇతర రాష్ట్రాలు చేసినటువంటి యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్. ఇప్పటికే 10 ఏళ్ల నుంచి బాగా నిర్వీర్యం అయింది విద్యారంగం. ఇప్పుడు కేటాయింపులు కూడా ఇంతకుముందు చేయించిన కేటాయింపులే చేశారు. కాబట్టి దీంట్లో ఒక క్వాలిటేటివ్ చేంజ్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే రెవెన్యూ రిసిప్ట్స్ ఇప్పుడు మన వాళ్ళు 2,20,000 కోట్లు వస్తుందని అంచనా వేశారు. గతంలో కూడా 23-24 బడ్జెట్లో కూడా అట్లాగే అంచనా వేశారు. కానీ వచ్చింది 1,78,000 కోట్లే, అంటే 40,000 కోట్లు తక్కువ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు రెవెన్యూ రిసిప్ట్స్ రాబట్టుకోవటం, దాన్ని ఖర్చు చేయటం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క మొనగాడితనం అక్కడ చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మీరు అడిగిన వ్యవసాయ రంగానికి విషయానికి వస్తే, వ్యవసాయ రంగానికి ఏ ప్రభుత్వం అయినా ఇవాళ రైతు భరోసా, తర్వాత ఇతర రైతుల కోసం చేసేటువంటి రుణమాఫీ, ఇటువంటివన్నీ కూడా ఖర్చు పోతే వ్యవసాయ రంగానికి రొటీన్గా ఎప్పుడు చేసినటువంటి ఖర్చు చేశారు. ఒకవేళ ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పెట్టిన బడ్జెట్ని అప్రిషియేట్ చేయాలంటే ఒక పదం పెట్టి పిలవచ్చు, దట్ ఈజ్ అగ్రికల్చర్ అండ్ వెల్ఫేర్ బడ్జెట్. ఎందుకు వెల్ఫేర్ బడ్జెట్ అంటుంటే 74 కోట్లకు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడితే వెల్ఫేరు విపరీతంగా 20,000 కోట్లు పెంచారు. ఇవాళ ఎస్సీ వెల్ఫేర్ 33,000 కోట్లు, ఎస్టీ వెల్ఫేర్ 17,000 కోట్లు, బీసీ వెల్ఫేర్ 9,000 కోట్లు, మైనారిటీస్ వెల్ఫేర్ 3,000 కోట్లు, మొత్తం కలిపితే 6,300 కోట్లు. గతంలో 40,000 కోట్లు కేటాయించారు. కాబట్టి నేను ఆ వర్డ్ ఖాయం చేశాను, అగ్రికల్చర్ అండ్ వెల్ఫేర్ బడ్జెట్ అని. అదనంగా 20,000 కోట్లు ఈ 4 వర్గాలకు వెల్ఫేర్ ఖర్చు చేస్తున్నారు. కాబట్టి అసలు బడ్జెట్ ప్రతిపాదన అంటేనే బాటం లెవెల్ ప్రజలకు ఏమి ఇస్తారనేది. కార్పొరేట్స్, ఇండస్ట్రియలిస్టులు ఓపెన్ మార్కెట్ విధానాల ద్వారా వాళ్ళు అక్రూ చేసుకోగలరు. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రజలు 4 కోట్ల మంది ప్రజల్లో దరిదాపు 3 కోట్ల మంది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, పూరర్ సెక్షన్సే. కాబట్టి వీళ్ళకి కేటాయించేటువంటిది ఏమిటి అనేటువంటిది మనం ఇవాళ బడ్జెట్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్ యథావిధిగా 29,000 కోట్లు కేటాయించారు. నీటిపారుదలకు ఒక 4,000 కోట్లు తక్కువ కేటాయించారు. బహుశా కాళేశ్వరం మీద చేసే ఖర్చు లేదు కాబట్టి, లేదా ఇతర ఇంకా కొత్త ప్రాజెక్టులు ఏం చేపట్టే లేవు కాబట్టి, ఉన్నాయే 60% పూర్తయినటువంటి వాటిని తొందరగా పూర్తి చేయాలనుకుంటున్నారు కాబట్టి ఒక 4,000 కోట్లు ఖర్చు నీటిపారుదల మీద తగ్గించారు. ఏదేమైనా ఇవాళ బడ్జెట్ బ్యాలెన్స్డ్ బడ్జెట్, కానీ రిజల్ట్ మాత్రం
ఖర్చు చేసే దాని మీదనే ఆధారపడి ఉంది. ఖర్చు చేయకపోతే ఎన్ని ప్రతిపాదనలు చేసినా వ్యర్థమే. కాబట్టి ఆ ఖర్చు ఏ మేరకు చేస్తారనేటువంటి దాని మీదనే ఇవాళ మనం లెక్కించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే హైదరాబాద్కు 10,000 కోట్లు కేటాయించారు. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి, లేకపోతే ఇతర మెట్రో ఉన్నాయి, ఇతర అన్ని ఉన్నాయి. కానీ హైదరాబాద్ మీద వచ్చే ఆదాయం 40% తెలంగాణలో. 40% ఆదాయం వస్తే 10,000 కోట్లు అంటే 2,30,000 కోట్లు అంటే దరిదాపు 5-6% కేటాయించినట్టు. కాబట్టి హైదరాబాదు అందులో ఇంటర్నేషనల్ సిటీ, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంది. కాబట్టి దీన్ని పరిరక్షించుకోవటానికి ఇంకా కొంత కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్కు. ఎందుకంటే హైదరాబాద్లో ఇవాళ ఎంత మనం ఎంప్లాయీస్ చూస్తే 18,000 మంది కేవలం ఈ టెంపరవరీ వర్కర్స్ ఉన్నారు. కానీ పర్మనెంట్ ఉన్నటువంటి వాళ్ళు 5,000 మంది. 5,000 మంది పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులు ఉంటే 18,000 మంది తాత్కాలికమైనటువంటి వర్కర్స్ ఉన్నారు. కాబట్టి ఏం అకౌంటబిలిటీ ఉంటుంది? అందుకని ఇవాళ కేటాయింపులు చేసి ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగాలు నిర్మించుకొని చేస్తే ఇవాళ ఇంటర్నేషనల్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసే వస్తుంది. డొమెస్టిక్ క్యాపిటల్ ఇతర రాష్ట్రాల నుంచి క్యాపిటల్ అట్రాక్ట్ చేయాలంటే కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చూసే వస్తుంది. కాబట్టి హైదరాబాద్కి ఆ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఇవాళ ఈ విషయాల్లో మరి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా మొబిలైజ్ చేస్తారా, లేకపోతే ఇతర ఇంకా ఏమైనా మరి మార్గాలు ఎత్తుక్కుంటారనేటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే పంచాయతీరాజ్ కేటాయించినటువంటి విధులు సరే, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయింపులే కానీ సరిగా ఇవ్వడం లేదు. ఇవాళ గ్రామ పంచాయతీలో సర్పంచులు ఓవర్ అంబిషన్ తోటి పర్సనల్కి కూడా 1-2 కోట్లు ఒక్కొక్క సర్పంచ్ ఖర్చు చేసి ఉన్నారు. కొంతమంది 3-4 సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు సంవత్సరం క్రితం. తర్వాత ఎలక్షన్స్ జరగందే, ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగిందే, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి 14th ఫైనాన్స్ కమిషన్ నిధులు రావు. కాబట్టి గ్రామ పంచాయతీకి డైరెక్ట్గా వాళ్ళు క్రెడిట్ చేస్తున్నారు, అవి రావు. ఇప్పుడు అప్పుల భారం మీద ఉన్నారు సర్పంచులు. మళ్ళీ సర్పంచ్ పోటీ చేయడం అంటే మా కొద్దు బాబు అనేటువంటి స్థితిలో ఉన్నారు. ఓల్డ్ బిల్సే ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్నాయి, ఇన్ టైంలో రిలీజ్ చేయట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది కానీ దానికి వీళ్ళు బిల్స్ సబ్మిట్ చేయాలి, ఎలక్షన్ జరగాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పంచాయతీరాజు లేదా రూరల్ డెవలప్మెంట్ లింక్ లోడ్స్ ఇవన్నీ కూడా రూరల్ డెవలప్మెంట్లో కీలక పాత్ర వహిస్తాయి. కాబట్టి వాటి మీద చేసినటువంటి కేటాయింపులు యథావిధిగా చేశారు, తగ్గించలేదు. కానీ ఇన్ టైంలో వాటిని రిలీజ్ చేసి పనులు చేస్తే ఒక క్వాలిటేటివ్ చేంజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ ఆస్పెక్ట్లో మనం ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇండస్ట్రీస్కు 2,700 కోట్లు కేటాయించారు. ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే అసలు ఇండియానే వీక్ ఉంది. తెలంగాణ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్కు, సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్కు ఇండస్ట్రీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరే ఆధారం. కాబట్టి ఆ విషయంలో ఇంకా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ఓవరాల్గా బడ్జెట్ చూస్తే కేటాయింపులు మంచినే ఉన్నాయి, కానీ దీన్ని రియలైజ్ చేసుకోవటానికి మాత్రం ప్రయత్నించాలి. ఎందుకంటే మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే 23-24 బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్స్ ట్రాన్స్ఫర్స్, ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్స్ 41,000 కోట్లని బడ్జెట్ అంచనా వేస్తే 9,000 కోట్లే వచ్చినాయి. అట్లా గత ఇంటరిమ్ బడ్జెట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా అట్లే ఏదో 26,000 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఎన్ని వస్తాయో తెలియదు. ఇప్పుడు ట్యాక్స్ వాటా మనకు 26,000 కోట్లు వచ్చే అవకాశం ఉందని నిన్న సెంట్రల్ గవర్నమెంట్ సందర్భంగా చెప్పారు. దాంతోపాటు రావాల్సినటువంటి అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ లింక్డ్ గ్రాంట్స్, తర్వాత స్పెషల్ గ్రాంట్స్, ఇవన్నీ కూడా కేంద్రం దగ్గర రాబట్టుకోవటానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, మిగతా ప్రతిపక్షాలు ఏకోన్ముఖంతో ప్రయత్నం చేస్తే తప్ప రాష్ట్రంలో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకురాలేరు. రైట్. రామేశ్వరరావు గారు, నగరాభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్లో. అయితే చుట్టూ శాటిలైట్ టౌన్షిప్ల ఏర్పాటు కానీ వాటి నిర్మాణానికి ప్రోత్సాహం కానీ ఇప్పుడు RRR లేదంటే మెట్రో విస్తరణ వీటన్నిటికీ సంబంధించి కూడా కేటాయింపులు జరిగాయి. సో ఈ ఓవరాల్ బడ్జెట్ ద్వారా మనం నగరంలో ఎటువంటి మార్పుల్ని చూడొచ్చు, ఎటువంటి మార్పులకు అవకాశం ఉంది? చర్చలో పాల్గొన్న పెద్దవాళ్ళకి నమస్కారం అండి. చాలా మంచి ప్రశ్న అడిగారు రాణి గారు. ఇప్పుడు ఏంటంటే నగరాభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎక్కడైనా మనకి చూసుకుంటే రెవెన్యూ కావాలి. వాంట్ స్టేట్ సర్వైవ్ అవ్వాలంటే ఇందాక సార్ చెప్పినట్టు 6,71,000 కోట్లు అప్పు ఉంది. సో దాంట్లో కానీ చూసుకుంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి బేసిక్గా మీరు చూసుకుంటే గత 10-15 సంవత్సరాల రియల్ ఎస్టేట్ మీద బాగా పెరిగింది. రియల్ ఎస్టేట్ పెరగాలంటే
ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ, ఇండస్ట్రీ, ఫండింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ తర్వాత ఇవన్నీ మిగతా ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. సో ఇక్కడ కావాల్సిన అంటే చాలా వరకు గవర్నమెంట్లో అంతకుముందు ఎప్పుడో విన్నాను, ఓల్డ్ బాటిల్ న్యూ వైన్ అంటే ఎందుకంటానంటే ఇప్పుడున్న బడ్జెట్ కంపేర్ టు అదర్ బడ్జెట్లు బాగానే ఉంది, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే హౌ ద స్టేట్ విల్ సర్వైవ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం మేనిఫెస్టోలో కానీ గవర్నమెంట్లో ఎలక్షన్ ముందు కానీ చాలా అంశాలు మనం డిస్కస్ చేస్తాం, బట్ గవర్నమెంట్ ఆ 5 years టర్మ్ అయ్యేది ఎన్ని ఇంప్లిమెంట్ అయ్యాయి ఎన్ని ఇంప్లిమెంట్ కాలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడు చూసుకుంటే 2.91 వర్సెస్ 2.20 అంటే డిఫరెన్స్ పెద్దగా లేదు, కానీ మనకి ఇన్కమ్ రావాలనుకుంటే మాత్రం కొద్దిగా వేగంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. సెంటర్ నుండి సార్ చెప్పినట్టు ఫండ్స్గా మనకు రావాల్సిన నిధులు ఏవైతే మన తెలంగాణ స్టేట్ మన యూనియన్ బడ్జెట్లో చూస్తే మనకి ఏమైనా జరిగిందని మనందరికీ తెలుసు. సో దాన్ని రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా ఈజ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్, ఆయన ఒక రియల్టర్గా కెరీర్ స్టార్ట్ చేశారు. మీరు చూసుకుంటే అంతకుముందు కేటీఆర్ గారి దగ్గర ఉండేది అర్బన్ డెవలప్మెంట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది. ఎందుకంటే ఈ వెరీ ఫోకస్ దట్ డబ్బులు ఎక్కడున్నాయని మనకు క్లియర్గా తెలుసు. 10-15 సంవత్సరాల క్రితం ఆయన కోకాపేటలో ల్యాండ్ కొనడం, ట్రేడింగ్ చేయడం అన్నీ చేశారు కాబట్టి ఈ హాజ్ మోర్ ఐడియా దెన్ ఎనీబడి ఎల్స్ ఇన్ ద క్యాబినెట్. దీనివల్ల నేనేమనుకుంటే మీరు అడిగిన ప్రశ్న సూటిగా చెప్పాలంటే ఒక ఫ్యాక్టర్ అని కాదండి, మొత్తం అన్ని ఫ్యాక్టర్. ఇప్పుడు చూసుకుంటే మన కేసీఆర్ గారు ఎందుకు లాస్ అయ్యారంటే సిటీ బాగా డెవలప్ అయింది, అవుట్స్కట్ డెవలప్ కాలేదు. కానీ తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మెగా తెలంగాణ స్టేట్ ప్లాన్ వేస్తున్నారు 2051. సో 2051లో ఏం చేస్తారంటే మొత్తం ఇప్పుడు ఏమైంది, డిమాండ్ ఎక్కువైంది, సప్లై తక్కువైంది, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వరకు. వెన్ డిమాండ్ ఈజ్ మోర్ అండ్ సప్లై ఈజ్ లెస్, రేట్స్ విల్ ఆటోమేటిక్లీ గ్రో. ఎందుకంటే మీరు చూసుకుంటే బంజారాలు జూబ్లీలో చూసుకుంటే 3 నుండి 3.5 లక్షలు పర్ గజం ఉంది. హౌ ఎ నార్మల్ మ్యాన్ కెన్ అఫోర్డ్ టు బై ఈజ్ నాట్ పాసిబుల్. సో మన ఓఆర్ఆర్ నుండి RRR వరకు డెవలప్మెంట్స్ కానుండి అంటే ప్రాసెస్లో ఉన్నాయి. RRR ఎంత డిలే అయింది తెలుసు. మన ప్రజెంట్ సీఎం గారు వచ్చిన తర్వాత దాన్ని వేగవంతం చేస్తే దట్ వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. బట్ ఇంకా అమలుపరచడంలో టైం పడుతుంది. ఇప్పుడు RRR ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఎవరికీ తెలియదు. వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డిసైడ్. సో బేసికల్లీ ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మిగతా కంట్రీలతో మిగతా స్టేట్లతో పోలిస్తే హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్. తెలంగాణ బాగుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ మిగతా రావాల్సినవి ఏమున్నాయంటే జాబ్ క్రియేషన్, ఇండస్ట్రీ ఫండింగ్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి. మిగతా సిటీల్లో చూసుకుంటే మన దగ్గర ఉన్నా సరే ఇంకా ఎంతో రావాల్సిన అవసరం ఉంది. ఇది వస్తున్నందులో ఏమవుతుందంటే మనకి ఫైనాన్షియల్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది మనం కవర్ చేసుకోగలుగుతాం. అండ్ ఆల్రెడీ వెల్ఫేర్ పథకాలు బడ్జెట్లో మనం చూసుకుంటే చాలా ఆంశాలు మనం చూసాం, ఎస్పెషల్లీ గ్రామీణ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్, RRR, ORR ఇవన్నిటి కూడా ఇచ్చారు. అయితే ఇది అంత యాజ్ లాంగ్ as ఇట్స్ నాట్ ఇంప్లిమెంటెడ్, ఎంతవరకు అమలుపరచబోతుందో ఎంత మన ఫండ్స్ ఫిగర్లోనే ఉంటాయి అండ్ పేపర్ మీద ఫిగర్స్ ఉంటాయి. అది కాకుండా గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ స్పీడ్ ఇనిషియేటివ్, అగ్రెసివ్గా పనిచేస్తే డెఫినెట్లీ మంచి క్యాబినెట్ ఉంది ఇప్పుడు. దే కెన్ డెఫినెట్లీ డూ ఎ బెటర్ థింగ్. ఒకటి నా కన్సర్న్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడలేదు ఇక్కడ, జాబ్ క్రియేషన్. దెన్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు ఇందాక రామిరెడ్డి గారు కూడా చెప్పారు, స్కిల్స్. నేను యాజ్ ఎ సీఈఓగా వర్క్ చేసిన, యాజ్ ఎ కన్సల్టెంట్గా వర్క్ చేసిన నాకు గ్యాప్ ఏం కనిపించిందంటే ఎవరు కూడా ఇండస్ట్రీ చదువుకుని వెంటనే ఇండస్ట్రీకి వెళ్తే మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. దెన్ మనకి ఎక్స్పీరియన్స్ అందరూ అడిగితే ఎవరిస్తారు? సో దానికి గవర్నమెంట్ ఒక మేజర్ స్టెప్ తీసుకొని, ఇనిషియేటివ్ తీసుకొని వాట్ ఎవర్ వే పాసిబుల్ మన ప్రాక్టికల్ ట్రైనింగ్ కనుక మన చదువైపోయిన వాళ్ళకి ఇస్తే ఇమీడియట్ ఆక్యుపేషన్. ఎందుకంటే సీఈఓ నేను ఒక సివిల్ ఇంజనీర్ తీసుకుంటే వీ టు ట్రైన్ యాజ్ పర్ ద కంపెనీ పాలసీ, యాజ్ పర్ రిక్వైర్మెంట్. సో వాళ్ళకి ఇమీడియట్గా రావాలంటే కాదు, వాళ్ళకు 2-3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి నో ప్రైవేట్ కంపెనీ రెడీ టు స్పెండ్ టూ మచ్ మనీ బికాజ్ వాళ్ళకున్న లాభాలు కానీ బెనిఫిట్స్ కానీ చూసుకుంటే. సో ఒకటి నా కన్సర్న్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు గో మచ్ స్పీడ్ రేట్. సెకండ్ జాబ్ క్రియేషన్, ఫండింగ్ అండ్ ఇండస్ట్రీ హ్యాస్ టు బి, బయట ఫండింగ్ రావాలి. ఇప్పుడు మొన్న వెళ్ళి దావోస్కి వెళ్ళి 40,000 crores తీసుకొచ్చారు, అది మళ్ళీ వెళ్తున్నారని విన్నాను. శ్రీధర్ బాబు గారు కూడా ఈజ్ వెరీ ప్రూవెన్ పొలిటీషియన్. సో ఆయన కూడా కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి మనకి హెల్ప్ చేస్తే డెఫినెట్గా ఇట్స్ అ గుడ్ సైన్. అండ్ ఎక్కడ కూడా టార్గెట్ డేట్స్ ఎక్కడక్కడ వినట్లేదు, మనం కంప్లీట్ చేస్తున్నాం, పని చేస్తున్నాం అంటున్నాం. సో ఓఆర్ఆర్ కానీ ఇప్పుడు ఓఆర్ఆర్ ఈజ్ గివెన్ అంటే ఒక గిఫ్ట్ లాగా ఉంది. ఓఆర్ఆర్ వల్ల మనకి హైదరాబాద్ 4 డైరెక్షన్లో ఎక్స్పాండ్ అవుతుంది. వేరే చెన్నై కానీ వైజాగ్ కానీ ముంబై కానీ చూసుకుని అన్ని పక్కల ఎక్స్పాన్షన్ లేదు, మనకున్న ఒక బెనిఫిట్. అండ్ ఆర్ఆర్ అయితే నేను ఆల్వేస్ చెప్తాను G³ అని, గాడ్ గివెన్ గిఫ్ట్. ఎందుకంటే ఆర్ఆర్ కానీ ఒకసారి అయిందంటే తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్కి రావడానికి ఇప్పుడు 4 నుండి 5 గంటలు పడుతుంది. అలాంటిది RRR రెడీ అయిందంటే మాత్రం 1.5 to 2 hours వచ్చేస్తారు. అంటే ఆల్మోస్ట్ 2.5 to 3 hours టైమ్, ఫ్యూల్ అన్నీ కూడా తేడా ఉన్నాయి. అదేవిధంగా సెటిలైట్ టౌన్షిప్స్ అని ఆల్మోస్ట్ ప్రకటించారు. ఇప్పుడు ఇబ్రహీంపట్నం, తురకపల్లి అనేది ప్రైమ్ మోటోగా తీసుకుంటారు. అవి కానీ సక్సెస్ అయితే
మిగతా 12-13 శాటిలైట్లు అవ్వాల్సి ఉంది. ఫార్మా క్లస్టర్స్ అన్నారు. సో ఎస్సీజెడ్స్ కూడా కొద్దిగా స్పీడప్ అయితే మనకి రెవెన్యూ వస్తుంది. కమర్షియల్లో చూసుకుంటే కనుక అంతకుముందుకి మనకి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కరోనా టైంలో కమర్షియల్ బాగా దెబ్బతిన్నది. ఇప్పుడు కమర్షియల్ పికప్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ టుడే మీరు చూసుకుంటే రియల్ ఎస్టేట్ పరంగా రెవెన్యూ పరంగా చూసుకుంటే ఒకప్పుడు అగ్రికల్చర్లో వచ్చేది, ఫార్మాలో వచ్చేది, సాఫ్ట్వేర్లో వచ్చేది. ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే నాకు తెలిసినంత పర్సనల్ ఒపీనియన్ రియల్ ఎస్టేట్ ద్వారా కొన్ని 90,000 లక్ష కోట్లు గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వస్తున్నాయి. సో దీన్ని ఇప్పుడు భూమి రేట్లు రిజిస్ట్రేషన్ పెంచితే ఇంకో 10-15 వేల కోట్లు పెడుతుంది. సో డిఫరెంట్ హెచ్ఎండి పరిధిని పెంచితే రేటు పెడుతుంది. ఇవన్నీ పాజిటివ్ అవుతుంది. బట్ రియల్లీ ఇంప్లిమెంట్ అయ్యి వస్తే కనుక హైదరాబాద్ ఈజ్ నౌ వన్ ఆఫ్ ది గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. నా ప్రకారం ప్రతి ఒక్కరు వరల్డ్ అందరూ కూడా హైదరాబాద్ వైపే చూస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్కు ఉన్న బెనిఫిట్స్ టెంపరేచర్ కావచ్చు, యూజర్ ఫ్రెండ్లీ కావచ్చు, లేకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా హైదరాబాద్ టాప్ ఇండియాలో చూసుకుంటే టాప్ 3-5 సిటీస్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా చేసుకుంటే కనుక డెఫినెట్లీ వీ ఫైండ్ ఏ ట్రమెండస్ గ్రోత్ అండ్ స్టేట్ విల్ సర్వైవ్ మోర్ పాజిటివ్లీ అండ్ మోర్ నైస్లీ. ఓకే, డాక్టర్ సంపత్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్థిక శాస్త్ర విభాగం మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు. రైట్, సంపత్ గారు, గ్రామీణాభివృద్ధికి చూసుకుంటే 29,816 కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్లో. జనరల్గా తెలంగాణ అనగానే ఫస్ట్ అందరికీ హైదరాబాద్ గుర్తొస్తుంది, ఐటీ కంపెనీస్ గుర్తొస్తాయి. సో ఈసారి ప్రతిసారి కూడా బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి కొంత కేటాయిస్తూ వస్తారు. సో ఈసారి గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఎటువంటి ముందడుగులు పడాలి? సార్ సంపత్ గారు చెప్పండి. సార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 29,816 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది సార్ ఈ బడ్జెట్లో. చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల గ్రామాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందాయో అప్పుడే మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి దోహదం ఏర్పడుతుంది సార్ ఇక్కడ. రెండవది ఏంటంటే ఎక్కువ గ్రామాలలో రోడ్లు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, అంటే మినిమం నీడ్స్ గ్రామాల్లో అవసరం ఉంది కాబట్టి సార్ దానికి అనుగుణంగా ఈ బడ్జెట్ 29,000 కేటాయించడం అనేది చాలా శుభపరిణామం సార్. అలాగే హైదరాబాద్తో పోలిస్తే హైదరాబాద్ కానీ, మేడ్చల్ కానీ, రంగారెడ్డి కానీ వీటితో పోలిస్తే తలసరి ఆదాయము ఈ జిల్లాలో ఎక్కువ ఉంటుంది సార్. ఈ జిల్లాలలో వచ్చినటువంటి తలసరి ఆదాయాన్ని మనం మిగతా జిల్లాలకు అంటే పెట్టే ఆస్కారం ఉంటుంది కదా సార్. అప్పుడు గ్రామాలలో అనేటివి ఎక్కువ అభివృద్ధి చెందడానికి ఇదైతే సార్. గ్రామాలు అనేటివి మనకు చాలా కీలకం సార్. ఎందుకంటే గ్రామాల డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చూడాలి సార్. గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు వాళ్లకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, రోడ్లు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, అంటే గ్రామం టు మండల్ టు డిస్టిక్ టు స్టేట్స్ మనకు రోడ్లు ఎప్పుడైతే ఇలా ఈ మౌలిక సదుపాయాలు కల్పిస్తామో అప్పుడు ఖచ్చితంగా గ్రామీణ అభివృద్ధి అనేది డెవలప్మెంట్కు ఇదవుతుంది సార్. తర్వాత ఇంకా ఏంటిదంటే ఇప్పుడు మన గ్రామాలలో పండిస్తున్న పంటలు కూడా కావచ్చు, రైతులు తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఖచ్చితంగా ఇవన్నీ సౌకర్యాలు చాలా అవసరం ఉంటాయి సార్. రోడ్ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రైతుల నుంచి వస్తున్న వాళ్ళు పండించిన పంటలను మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్ముకోవాలి అంటే గ్రామీణాభివృద్ధి సంక్షేమానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేసిందని అనడంలో ఏమాత్రం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు మనకు ఇన్ని వేల కోట్ల బడ్జెట్ కేటాయించడం అంటే గ్రామీణ ప్రాంతాలకు డెవలప్మెంట్కి ఇది ఒక సూచిక మనము చెప్పుకోవచ్చు సార్. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి యువత కావచ్చు, లేదా అంటే మామూలు యువతకు కావాల్సిందంటే ఎడ్యుకేషన్ సార్. ఎవ్రీ మండల్ హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా గ్రామీణ అభివృద్ధి పిల్లలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలుగుతున్నాయి సార్. అదేవిధంగా వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలంటే ఇక్కడ మన మండల్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో టెక్నికల్ ఎడ్యుకేషన్స్ పెట్టి వాళ్ళకి శిక్షణ ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళకు అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది సార్. ఇందులో భాగంగా 29,816 కోట్లు కేటాయించడం అనేది ఇది అంటే పాజిటివ్ వేలో చెప్పచ్చు సార్. ఓకే, రైట్ అండి.
అందే సత్యం గారు, ఇప్పుడు జనరల్గా ఎలక్షన్స్ ముందు ఫ్రీబీస్ అనేవి ఇస్తూ ఉంటారు. అయితే 6 హామీలు ఏదైతే కాంగ్రెస్ ప్రకటించిందో ఈ 6 హామీలకి సంబంధించి బడ్జెట్లో వీళ్ళు కేటాయించిన దానికి సంబంధించి సమన్యాయం జరిగిందనుకోవచ్చా, లేకపోతే ఈ 6 హామీలకి సంబంధించి వాళ్ళు ఏవైతే ఇచ్చారో ఆ ప్రభుత్వంగానే నిలబడిందని అనుకోవచ్చా? ఈ ఆరు హామీలు సపరేట్ హెడ్ కింద చూపెట్టకుండా ఇంటర్నల్గా వివిధ శాఖల్లో వాళ్ళు కేటాయింపు చేశారు. ఉదాహరణకు మహిళా ఉచిత బస్ సర్వీస్ ఉంది, దరిదాపు 2300 కోట్లు ఎస్టిమేషన్ వేశారు ఖర్చు చేసినట్టుగా. కాబట్టి సంవత్సరానికి ఇప్పుడు దానికి కావాల్సినటువంటి కేటాయింపులు దీని నుంచే ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత రెండోది రుణమాఫీ, రైతు భరోసా. ఈ రెండు కూడా ఇవాళ వ్యవసాయ రంగ బడ్జెట్లో మిళితమై ఉన్నాయి కాబట్టి అవి ఇంటర్నలైజ్ అయి ఉన్నాయి. తర్వాత ఇంకా వీళ్ళ 6 హామీల్లో చిన్న చిన్న హామీలు ఉన్నాయి. అవన్నీ కూడా వివిధ శాఖల్లో ఉండేటువంటి కేటాయింపులే వాటికి డైవర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి ఎగ్జాంపుల్కు 72,000 కోట్ల వ్యవసాయం అంటే మళ్ళీ సపరేట్ హెడ్ కింద రుణ మాఫీ కింద స్టేట్ రెవెన్యూ నుంచి ఎంత ఖర్చు చేస్తారు, అప్పుల నుంచి తీసుకొచ్చి ఎంత చేస్తారు, తర్వాత రైతు భరోసా అది ఇంకా నిర్ణయించలేదు, ఎకరానికి 10,000 ఎవరికి ఇవ్వాలనేది. అవి ఫైనల్గా కన్క్లూజన్కి వస్తే వాటికి ఇందులో నుంచి 72,000 కోట్ల నుంచి ఎంత పోతాయి. ఇట్లా 6 గ్యారంటీలకు సపరేట్గా కేటాయింపులు లేవు, కానీ ఇంటర్నైజ్గా వివిధ శాఖల్లో వాటిని కేటాయించారు. కాబట్టి 6 గ్యారంటీల పర్పస్ సర్వ్ కావాలంటే ఒక్కొక్క శాఖ నుంచి ట్రాన్స్ఫర్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు అక్కడనే ఒక దగ్గర లంసంగా అంటే ఓటాన్ అకౌంట్స్ బడ్జెట్లో చూపెట్టారు. వీటికి 6 గ్యారంటీలకు కలిపి 53,000 కోట్లు ప్రతిపాదించారు. ఇవాళ బడ్జెట్ మరొక 15,000 కోట్లు పెరిగింది. అంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో చూపెట్టింది 2,75,000 కోట్లు, ఇప్పుడు చూపెట్టింది 2,90,000 కోట్లు. అంటే 15,000 కోట్లు అదనంగా ప్రతిపాదించారు. ఈ 15,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయంటే గతంలో రెవెన్యూ రిసిప్ట్స్ కన్నా ఓటాన్ అకౌంట్లో రెవెన్యూ రిసిప్ట్స్ 2,05,000 కోట్లు వస్తాయంటే ఈ దాంట్లో 2,20,000 కోట్లు చూపెట్టారు. అంటే రెవెన్యూ రిసిప్ట్స్ ఒక 15,000 కోట్లు పెరుగుతున్నటువంటి అంచనాతోటి టోటల్ బడ్జెట్ కూడా ఒక 15,000 కోట్లు పెరిగి చూపించారు. కాబట్టి పెరిగిన బడ్జెట్ నుంచి ఇవాళ 53,000 కోట్లు గతంలో చూపెడితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 6 గ్యారంటీలకు అది 60,000 కోట్లు అయ్యే అవకాశం ఉంది. ఆ నిష్పత్తిలో ఈ 60,000 కోట్లు కూడా సపరేట్ అలొకేషన్ కాకుండా డిపార్ట్మెంట్లో ఇంటర్నలైజ్ అయి ఉన్నాయి కాబట్టి ఆ మేరకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. ఓకే, రైట్. రామేశ్వరరావు గారు, జనరల్గా ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ లేదనంటే వచ్చిన ప్రభుత్వాన్ని బట్టి స్థిరాస్తి రంగం అనేది డిపెండ్ అయి ఉంటుందా? ఈ బడ్జెట్ ప్రభావం అనేది ఆ బడ్జెట్ సంవత్సరానికి సంబంధించి స్థిరాస్తి రంగంపై ఎంతవరకు ప్రభావం చూపుతుంది? ఇది చాలా మంచి ప్రశ్న అండి. స్థిరాస్తి రోటీ కపడా మకాన్, అందులో ఒక భాగమే స్థిరాస్తి. ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏ ఫ్యామిలీ చూసుకున్న ఇల్లు అనేది ఖచ్చితంగా నీడ్ అండ్ వాంట్లో చూసుకుంటే నీడ్లో ఉంటుంది. అందరికీ కావాలి మన ఇల్లు, నా ఇల్లు అనగానే ఆ సంతోషం. సో స్థిరాస్తి మీరు చూసుకుంటే మీకు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ ఉంది, స్టాక్ మార్కెట్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది. నేను అన్నిటికీ ఏం చెప్తానంటే నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కదా, రియల్ ఎస్టేట్ ఇది రిస్క్లెస్ ఇన్వెస్ట్మెంట్. మిగతా అన్నింటిలో కూడా మంచి లాభాలు వస్తాయి, బట్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. మన ఈసీజీ టెస్ట్ చేసుకుంటే టెస్ట్ ఎట్లా వస్తుందో. సో స్థిరాస్తి అనేది ఏంటంటే ఇట్స్ నాట్ ఏ 100-meter డాష్, ఇట్ ఈజ్ ఏ మ్యారథాన్. అంటే ఒక లాంగ్ టర్మ్. ఇప్పుడు ఎవరైనా భూమాత మీద ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే ఒక జనరల్గా ఒక కోట్ చెప్తానట, భూమిలో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి అది అప్రిషియేట్ కావాలంటే. బట్ అప్రిషియేట్కి మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే మనం నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి రియల్ ఎస్టేట్ గ్రో అవుతూనే ఉంది. ఎక్సెప్ట్ 2008లో ఒకసారి బబుల్ బర్స్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ లాస్ట్ 15-20 ఇయర్స్లో ఎక్కడ కూడా మీకు డౌన్ ఫాల్ అనేది కనిపించలేదు, అప్స్ అండ్ డౌన్స్ ఒకేసారి. సో రియల్ ఎస్టేట్ కావాలంటే బేసికలీ నేను ఆల్రెడీ చెప్పినట్టు మెయిన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ ఉండాలి. ఆల్రెడీ విచ్ అవర్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్. మేబీ ఇంకొద్ది ఇంప్రూవ్ చేసుకొని ఇప్పుడు SEZs ఉన్నాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. అంతకుముందు మనకి ఎలక్ట్రానిక్ సిటీ, ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీ, చాలా సిటీలు వచ్చాయి. బట్ ఇట్ హెస్ టేకెన్ లాట్ ఆఫ్ టైమ్ టు కమ్ అవుట్ టు ద రియల్ పార్టిసిపేషన్. ఫార్మా సిటీ కూడా డిస్టర్బ్ అయింది. పొల్యూటెడ్ కంట్రీ అంటే ఇండస్ట్రీస్ అన్ని కూడా బయటికి పెంచుతున్నారు, అంటే బయటికి వికారాబాద్, జైరాబాద్ ఎక్కడో తీసుకెళ్తారు. బట్ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అట్లా మనం ప్రతి రంగంలో కూడా చూసుకుంటే స్థిరాతికి ఏంటంటే మీరు ఒకసారి చూస్తే కనుక భూమి ప్రపంచంలో ఎప్పటికీ పెరిగింది ఏంటంటే భూమి ఎప్పటికీ పెరిగేది పాపులేషన్. వీఆర్ నెంబర్ 1 ఆల్రెడీ ఇన్ ద పాపులేషన్, అందరికీ తెలిసిన వాస్తవం ఇది.
సో ఈ భూమి ఏమవుతుందంటే మన ముత్తాతలు ఉన్నప్పుడు 100 ఎకరాలు ఉండేది, తాతలు వచ్చినప్పటికి 10-5 వచ్చింది, నాన్నలు వచ్చేసరికి 1-2 ఎకరం వచ్చింది, మనం వచ్చేసరికి గజాలో కొనుక్కుంటాం, మన పిల్లలు వచ్చేసరికి ఇంచుల్లో స్క్వేర్ ఫీట్లో కొంటారు. అట్లా డౌన్ అయిపోతుంది, అంటే ల్యాండ్ తగ్గుతూ పోతుంటుంది, మన పాపులేషన్ పెరుగుతుంది. వెన్ డిమాండ్ ఈజ్ మోర్, ఇందాక అదే చెప్పండి, డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్. కాకపోతే ఇప్పుడు ఫ్రమ్ ఓఆర్ఆర్ టు RRR ఏదైతే గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటారో 2 మంచి పాయింట్లు అవుతాయి. సెటిలైట్ టౌన్షిప్ వచ్చినప్పుడు సరౌండింగ్ మిగతా రిసోర్సెస్ అన్నీ కూడా కావాల్సి వస్తుంది, హాస్పిటల్, స్కూల్, కాలేజ్. సో బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తుంటే షాబాద్ దగ్గర 3000 ఏకర్స్లో 3000 crores సజ్జలు వస్తున్నాయి స్పెషల్ ఎకనామీ. అట్లే మొబిలిటీ వ్యాలీని నవాబ్పేట దగ్గర ఒకటి వస్తుంది 2400 ఎకరాలు, అట్లా 600 ఎకరాలు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో వస్తున్నాయి. అట్లా ప్రతి దగ్గర చూసుకుంటే కనుక మనకి ఫార్మాసిటీ 20,000 ఎకరాలు ట్రై చేశారు, బట్ సమ్ రీజన్ వల్ల బ్యాక్ వెళ్తుంది. ఏ విధంగా చూసుకున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే మాత్రం మిగతావన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కొద్ది అలైన్మెంట్ పాయింట్స్ మార్చారు. ఇప్పుడు షాద్ నగర్ అని, చౌటుప్పల్ అని, సంగారెడ్డి అని. సో RRR మొత్తం విస్తీర్ణం చూసుకుంటే 330 నుండి ఇప్పుడు 350+ కిలోమీటర్ అయింది. ORR 165 కిలోమీటర్స్ ఉంది. సో ఇఫ్ యూ సీ ది సచ్ గ్రోత్ కారిడార్ అంటాం, గ్రోత్ కారిడార్ని డెవలప్ చేస్తే మాత్రం ఇది విన్-విన్ సిచ్యువేషన్ టు ది గవర్నమెంట్, విన్-విన్ సిచ్యువేషన్ టు ది బిల్డర్స్, విన్-విన్ సిచ్యువేషన్ టు ది బయ్యర్స్. ఎందుకంటే ల్యాండ్ ఎక్కువ కొలిది మన ఫెసిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు అంతా హై టెక్నాలజీ అవుతుంది, ట్రెడిషనల్ టెక్నాలజీని మైవాన్ టెక్నాలజీ అని వచ్చింది కన్స్ట్రక్షన్లో. సో లేటెస్ట్ అవి చేస్తున్నారు. అలాగా ఒక్కొక్క దాంట్లో మనం స్పెసిఫిక్ ఫోకస్ చేసి ఎక్కడ నీడ్ ఉందో మనం చెప్తున్నవన్నీ కూడా జస్ట్ మాటల్లో కాకుండా చేతల్లో ఉంటే మాత్రం డెఫినెట్గా వెరీ పాజిటివ్ పాయింట్. అండ్ ఇంకోటి అంటే ఇవన్నీ చేయాలంటే ధనం ఇదం మూలం, డబ్బులు ఉండాలి. ఆ స్టెప్స్లో కూడా నాకు తెలిసి ది ప్రెజెంట్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు వర్క్. ప్రతి గవర్నమెంట్ కూడా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. ఇప్పుడు RRR చూసుకుంటే నేషనల్ హైవే స్టేటస్ కానీ, ఫండ్స్ అలొకేషన్ కానీ, ల్యాండ్ పూలింగ్ కానీ ఇవన్నీ కూడా స్పీడప్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకసారి నేను చెప్పినట్టు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 4 విధాలు, ఆల్ 4 డైరెక్షన్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. డెఫినెట్గా ఒకప్పుడు మీరు చూసుకుంటే విజయవాడ హైవే చాలా ప్రాముఖ్యత ఉండేది 20 years బ్యాక్, కానీ అది స్లోగా, ఎందుకంటే దట్స్ కనెక్టింగ్ రోడ్ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్. ఇప్పుడు చూసుకుంటే ఆ విజయవాడ హైవేలో కొద్దిగా స్లో డౌన్ ఉంది. నౌ లుక్ ఈస్ట్ అనే పాలసీతో రేవంత్ రెడ్డి గారు మన సీఎం అవగానే చెప్పారు. సో అది డెవలప్ అయితే కనుక ఇప్పుడు ఈస్ట్ జోన్ కూడా బాగా డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్గా నార్త్ అండ్ సౌత్ ఆల్రెడీ 50% డెవలప్ అయింది. సో ఇవన్నీ కూడా నా మెయిన్ కన్సర్న్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే రెవెన్యూ వస్తుంది. ఎట్లా వస్తుందంటే SEZలు వస్తాయి, SEZలు వస్తే ఫండింగ్, ఫారిన్ ఫండింగ్ వస్తుంది, ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తే మొత్తం యాక్టివిటీస్ అన్నీ కూడా విస్తీర్ణం అవుతాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను షాబాద్ అని ఒక ఏరియా ఉంది, అక్కడ ఒక SEZ చెప్పాను కదా, షాబాద్ ఒక 5 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు చూసుకుంటే మీకు రోడ్ లెఫ్ట్ అండ్ రైట్ ఎక్కడ ఖాళీలు లేవు. అదేవిధంగా మోకిలా శంకర్పల్లి 10-15 సంవత్సరాల క్రితం 5,000 అంటే ఎవరు కొనేవాళ్ళు కాదు, ఈరోజు 60 నుండి 80,000 అయింది per square yard. ఇట్లా పెరుగుతూ పోతుంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది, స్టేట్కి రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూని మంచిగా వాడుకొని సంక్షేమ పథకాలతో పాటు ఇవి కూడా ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రైట్ అండి. సంపత్ గారు, నిరుద్యోగ యువతకి కానీ లేదంటే కొత్త ఉద్యోగాల సృష్టికి సంబంధించి కానీ అసలు బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావన లేదు, వాటి ఆ శాఖలకు సంబంధించి కూడా ఎటువంటి నిధులు కూడా కేటాయించినట్టుగా లేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు, అసలు దీన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి? విద్యారంగానికి 21,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అందులో భాగంగా ఈ విద్యారంగానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయించడం మంచిదే. అదేవిధంగా ఈ నిరుద్యోగులకు సంబంధించినట్టు చూస్తే ఈ బడ్జెట్ ప్రసంగంలో అంటే డిఎస్సి, మెగా డిఎస్సి పెడుతున్నాము అంటే ఎగ్జామ్ జరుగుతున్నాయి ఆల్రెడీ. తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా మేము విడుదల చేస్తామన్నారు. ఆ తర్వాత ఇప్పుడు విద్యారంగానికి ఎస్పెషల్గా మనకు చూస్తే సార్ అదే ఈ హైయెస్ట్ బడ్జెట్ ఈ ఆర్థిక ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు పెట్టడం జరిగింది. దట్ ఈజ్ 21,000 కోట్ల బడ్జెట్ అనేది విద్యారంగానికి చాలా పాజిటివ్ వర్షనే. తర్వాత ఈ విద్యా వ్యవస్థ అనేది చాలా బాగానే ఉంది. అంటే ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి లాంటిది కానీ లేదంటే వారికి సంబంధించిన ఏదైనా ట్రైనింగ్ సెషన్స్ కానీ వీటికి సంబంధించి ఇంకా ఎటువంటి చర్యలు అవసరం?
నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకు ట్రైనింగ్ సెషన్స్ సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ యూనివర్సిటీ ఆ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీఐలు గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలను ప్రైవేటు సంస్థలతో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్తో కొలాబరేషన్ చేస్తూ వాళ్లకు తగినటువంటి స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు తగినటువంటి ఉద్యోగ అవకాశాలు ఏర్పరచడం అనేదే గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగానే ఈ స్కిల్ యూనివర్సిటీస్ కావచ్చు, ఈ ఐటీఐల అనుసంధానం కావచ్చు ప్రైవేట్ కంపెనీస్తో పాటు ఈ ఎవరైతే టెక్నికల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్లకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇటువంటి స్కిల్ టెక్నాలజీ బేస్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, మండల్ లెవెల్లో కానీ డిస్టిక్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ టు అంటే క్యాపిటల్ సిటీకి రావాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్ళి వాళ్ళకు కొంత టెక్నాలజికల్గా వాళ్ళు కొంత ట్రైనింగ్ తీసుకుంటే ఆ రకంగా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది ఒకటి తీసుకోవడం జరుగుతుంది. అందులోనే ఈ ఐటీఐస్ ఇప్పుడు ఈరోజు చూసాం మనం బడ్జెట్లో ఐటీఐస్తో పాటు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కొలాబరేషన్స్ ఎక్కడైతే మనకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్ మనం చేయాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా మనం కొంత ప్రైవేటు భాగస్వామ్యంతో పాటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగానే ఈరోజు మనము అంటే ముందుకెళ్లాల్సిన అవసరము ఉంది సార్. అయితే సంపత్ గారు, ముఖ్యంగా గ్రామీణ ఈ లెవెల్ నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే, గ్రామాల స్థాయి నుంచి చూసుకున్నట్లయితే బేసిక్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విద్యా రంగానికి సంబంధించి గ్రామాల స్థాయిలో ఇంకా ఎటువంటి చర్యలు కానీ లేదంటే మెళకువలు కానీ అవసరం? అంటే గ్రామీణ స్థాయిలో విద్యా వ్యవస్థలో డెవలప్మెంట్ జరిగితే తదనంతరం అంటే హైయర్ ఎడ్యుకేషన్ రావచ్చు. గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే మనకు ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పారో ఈ స్కూల్ ఎడ్యుకేషన్స్ అంటే అంగన్వాడీ కేంద్రాలను 1 to 3rd క్లాస్ వరకు మినీ స్కూల్స్ చేసి ఆ రకమైన దిశలో మనము అడుగులేసినట్లయితే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యా వ్యవస్థ చాలా బాగుంటుందని ఇది సార్. రైట్ అండి, రైట్. అందే సత్యం గారు, ఇప్పుడు తెలంగాణ వచ్చాక ఆశించిన అభివృద్ధి జరగలేదు, రాష్ట్రం వచ్చాక అప్పు పెరిగిందని అంటున్నారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ లేకపోతే మౌలిక వస్తువుల పరంగా కానీ చూసుకుంటే హైదరాబాద్ అనేది టాప్ ప్లేస్లో ఉన్నదనేది ఇప్పటి వరకు ఉన్న అంచనా. సో ఈ అప్పులు పెరగటం అనేది ఆదాయ వ్యయాల మధ్య ఎటువంటి అసమతుల్యానికి దారితీసింది? ఇవాళ అప్పులు అనేటువంటి ఒకవేళ డెట్ క్రైసిస్ అనేది మనం బడ్జెట్లో ఇవాళ ఒక ఎగ్జాంపుల్, రాష్ట్రానికి నెలకు 17,000 కోట్లు ఖర్చు వస్తుంది. నెలకు 13,000 నుంచి 14,000 కోట్ల మధ్య రెవెన్యూ వస్తుంది. డిఫరెన్సు నెలకు 3,500 నుంచి 4,000 కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది. అంటే 12 నెలలకు 48,000 కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది. ఈ 48,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పెట్టిన ప్రకారం 3.5% ఇన్ జీడిపి అనే దానికి సరిపోద్ది. అంటే అంతకన్నా అప్పు చేయడానికి స్వేచ్ఛ లేదు రాష్ట్రాలకు. కాబట్టి ఇవాళ 6,70,000 కోట్ల అప్పు ఉండటం వల్ల సపోజు అది మార్చి నాటికి ఇప్పుడు మొత్తం కలిపితే 7 లక్షల కోట్లు ఉంటుంది. అంటే 7 ఏళ్ల 49,000, 7% ఇంట్రెస్ట్ అన్నా, కొన్ని 10% ఉన్నాయి. అంటే అసలు వడ్డీకి 50,000 కట్టాల్సి వస్తుంది. ఒక్క కాళేశ్వరమే ఎగ్జాంపుల్ చెప్తా, 86,000 కోట్లు ఖర్చు చేశారు, 2036కు తీర్చాలి. అంటే ఆ వడ్డీ 54,000 కోట్లు అవుతుంది. 86 + 54 1,40,000 కోట్లు అవుతుంది. అంటే కాళేశ్వరానికే నెలకు సుమారు 13,000-14,000 కోట్లు అప్పు తీర్చాలి. తర్వాత కాళేశ్వరం నడిపితే కరెంటు ఖర్చు ఇంకో 10,000 కోట్లు అవుతుంది. అంటే 25,000 కోట్ల ఎక్స్పెండిచర్ వస్తుంది. అంటే సంవత్సరానికి దానికి అంత, అంటే రాష్ట్రం మొత్తానికి 50,000 కోట్లు అంటే దానికి 25,000 కోట్లు అవుతాయి రానున్న కాలంలో. కాబట్టి తెచ్చిన అప్పు 45,000 కోట్లు చేస్తే 45,000 కోట్లు వడ్డీ కాసులకే కడితే ఇక అక్కడి నుంచి డెట్ క్రైసిస్ అయినట్టే. ఓవరాల్గా చెప్పాలంటే జీడిపిలో అప్పుల శాతం 30% దాటితే ఇక కష్టాలు మొదలవుతాయి. ఇవాళ భారతదేశంలో ఒక 5-6 రాష్ట్రాలు 30% మించి ఉన్నాయి. పంజాబ్ స్టూడ్ ఫస్ట్ విత్ 49%. అండ్ దెన్
కేరళ, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇవాళ మనం కూడా FRBM యాక్ట్లో ఎన్కే సింగ్ రికమెండేషన్ ప్రకారం 29.5 దాటకూడదు, అంటే 30% దాటొద్దని రికమెండేషన్. ఇవాళ తెలంగాణ ఆ స్థాయికి చేరుకుంది. అంటే ఇక ఇది దాటితే మనకు అప్పులు కూడా బొట్టని స్థితి వస్తుంది. అందుకని ఖచ్చితంగా వచ్చే ఉన్నాయని చెప్పేసి ఎట్లా పడితే అప్పులు తెస్తే ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో ఖర్చు చేసేది, మొన్న ఎగ్జాంపుల్ ప్రకారం కేసీఆర్ ఖర్చు చేసింది, పెట్టేది 2,90,000 కోట్లు, ఖర్చు చేసింది 2,25,000 కోట్లే. అందులో 45,000 కోట్ల అప్పు పోతుందంటే 25-30% అసలు వడ్డీ తీర్చడానికే సరిపోదు. కాబట్టి అప్పులు ఒక పరిధిని దాటి చేయటం కరెక్ట్ కాదు. అప్పు చేయాలనే ఉంది, కానీ పరిమిత అప్పులు చేయాలనేటువంటిది ఎకనామిక్స్ లా ఆనాటి కీన్స్ నుంచి ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి స్థితి. అందుకని ఇవాళ రాష్ట్రం తెలంగాణ అప్పుల ట్రాపులోకి లాగబడకుండా ఇప్పటికైనా జాగ్రత్తలు చేయటం అవసరం. అయితే ఇక్కడ ఎలక్షన్స్ రాగానే అన్ని పార్టీలు కూడా పోటీలు పడి వాగ్దానాలు చేస్తుంది. వాగ్దానం అమలు చేయాలంటే అప్పులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పార్టీ మారినంత మాత్రాన స్టేట్ రెవెన్యూ అకస్మాత్తుగా పెరగదు, అది నెమ్మదిగా వచ్చేటువంటి మార్పు. కానీ పథకాలు అకస్మాత్తుగా వస్తాయి. అకస్మాత్తుగా వస్తే మరి దానికోసం అప్పులు చేస్తేనే సాధ్యం అవుతుంది. ఇవాళ మీరు చూడండి, రుణమాఫీకి ఎక్కడెక్కడ 8,000 కోట్లు తేవాలని రోజు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. గత 6 నెలలుగా నెలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర తెచ్చిన అప్పులో నెలకు 2,000 కోట్లు నిల్వ చేసి మొన్న రుణమాఫీ చేశారు, మొన్న లక్షలు. కాబట్టి ఇటువంటి ఇంటెన్సిటీ అన్ని రాష్ట్రాల మీద ఉంది. అయితే ఇక్కడ కేంద్రం చేసే అన్యాయాన్ని ఎవరు గమనించట్లేదు. ఎందుకంటే మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2,11,000 కోట్లు డివిడెండ్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇట్ ఈజ్ హైయెస్ట్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ హిస్టరీ. అట్లాగే జిఎస్టీ అదనంగా 1,00,000 కోట్లు వసూలైంది. అట్లాగే సెస్సులు పెంచి అదనంగా 1,00,000 కోట్లు వసూలు చేసుకుంది. ఇవే 4,00,000 కోట్లు అగుపడుతున్నాయి. సెస్సుల రాష్ట్రాలకు వాటా లేదు, డివిడెండ్ల రాష్ట్రాలకు వాటా లేదు. మరి అప్పులు రాష్ట్రాలకు పెరుగుతున్నాయి, కేంద్రం మాత్రం అప్పు తీర్చుకోవడానికి ఉపయోగించింది వాటిని. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్ తగ్గించడానికి ఉపయోగపడింది. ఇక్కడ వీళ్ళు తగ్గించుకోవాలంటే ఏం కావాలి? రాష్ట్రం నుంచి అఫీషియల్ ట్రాన్స్ఫర్స్ లేకపోయినా ఇవాళ వివిధ పథకాల పేరు మీద, వివిధ ప్రోగ్రామ్స్ మీద సహాయం చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉంది. అందుకే దక్షిణాది రాష్ట్రాల 4 ముఖ్యమంత్రులు పోయి మేము ఢిల్లీలో ధర్నా చేస్తాం అంటున్నారు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్స్ కూడా, స్టేట్ గవర్నమెంట్స్ ఇవాళ ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ తోటి ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి తెలంగాణ కూడా అటువంటి ప్రెజర్లే ఉంది. అందుకని ఇవాళ వాటిని ఓవర్కమ్ కావటానికి మరి రెవెన్యూ పెరగాలంటే కొన్ని మార్కులకు ప్రయత్నం చేస్తున్నారు. ఏది రిజిస్ట్రేషన్ ఫీజు కొంత పెంచుదామని, ఇంకోటి కొంత పెంచుదామని. తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఇంకొక అదనపు ప్రెజర్ ఉంది. ఏమిటంటే ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఈ ముందే బీఆర్ఎస్ గవర్నమెంట్ వసూలు చేసుకొని ఖర్చు పెట్టింది. ఈ రింగ్ రోడ్డుని 7,000 కోట్లకు అప్పగించేసింది 30 ఏళ్లకు. దాని మీద రావాల్సిన 7,000 కోట్లు వసూలు చేసుకుంది, ఖర్చు పెట్టేసింది. అట్లాగే ఈ సంవత్సరం రావాల్సినటువంటి వైన్స్ షాప్ల మీద మనకు ఏలంపాట వస్తే 2,000 కోట్లు రావాలి. ఆ 2,000 కోట్లు ఇప్పుడు ఏలంపాట వేయాల్సింది డిసెంబర్, నవంబర్లో ఏలంపాట వేసి ఆ 2,000 కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెట్టింది. అట్లాగే భూములు అమ్ముకొని ఇంకొక 7,000 కోట్లు ఖర్చు పెట్టింది. దరిదాపు 20,000 కోట్లు ఈ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకుండా అడ్వాన్స్గా అవన్నీ చేసి ఖర్చు పెట్టేసింది, వాళ్ళు ప్రెజర్ తట్టుకోలేక. ఇటువంటివన్నీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ప్రెజర్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని ఓవర్కమ్ చేసి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ నెట్టుకు రావాల్సి వస్తుంది. రెండోది, సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రెండ్లీ యాటిట్యూడ్ లేదు. మనం చూసాంగా, నిన్న బీహార్, ఆంధ్రప్రదేశ్కు అనేకం ఇచ్చింది. అవి 2 వెనకబడ్డ రాష్ట్రాలు ఇవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేస్తే లెస్ అనుకోండి. కానీ ఇచ్చినప్పటికీ మిగతా రాష్ట్రాలకు అసలే ఇవ్వని పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే అవసరం మేరకు మరి కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇవాళ చైనాకు మనకు తగవదా ఉందని 10 ఏళ్ల నుంచి ఊదరగొడుతున్నారు. ఇవాళ ఏమైంది? చైనాకు ఎగుమతులు చేసేది $17 బిలియన్ల అయితే చైనా నుంచి దిగుమతి చేసుకునేది $101 బిలియన్. అప్పో చైనాకు $75 బిలియన్ బాకీ ఉన్నాం. చైనా నుంచి మనం ఎఫ్డిఐలు చేసుకొస్తే తప్ప ఇది ఎరవని, చైనా నుంచి మీరు వచ్చి పరిశ్రమలు పెట్టుకోండి అని ఇవాళ నిన్న సెంట్రల్ గవర్నమెంట్లో ఆహ్వానించారు. ఒక్క ఎకనామిక్ సర్వేలోనే చైనా అనే పదాన్ని 132 సార్లు రాశారు. అంటే అవసరం మేరకు అడ్జస్ట్ చేసుకోవాలి, శత్రువు మిత్రులు లేదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ ఏ ప్రభుత్వానికైనా ఇవ్వాలి. తెలంగాణలో మేము అధికారాలకు వస్తామన్న బీజేపీ వాటిని తేవడానికి కూడా ప్రెజర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ అండి. రామేశ్వరరావు గారు, ఈ ఇండస్ట్రియల్ పార్క్కి సంబంధించి కానీ, లేదంటే ఈ ఐటీ కారిడార్స్కి సంబంధించి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి సంబంధించి కానీ ఈ బడ్జెట్ ఎంతవరకు ఆశాజనకంగా ఉంది?
ఇది డెఫినెట్గా పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుందండి. బట్ ఇంకొన్ని సెక్టర్ల మీద ఫోకస్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. కొన్ని ఇండస్ట్రీస్లో కొన్ని సెగ్మెంట్స్లో బాగా టచ్ చేశారు సీఎం గారు బడ్జెట్లో. కాకపోతే ముందుకెళ్లాల్సిన అవసరం ఏంటంటే కొన్ని ఏరియాలు ఇంకా కొద్దిగా డ్రైగానే ఉన్నట్టు, అంటే బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారు బడ్జెట్ని. ఇట్స్ ఎ గుడ్ ఎఫర్ట్ కంపేర్ టు ఎప్పుడు కూడా పాత గవర్నమెంట్ చేసిన మిస్టేక్స్ కొత్త గవర్నమెంట్ కవర్ చేయడానికి ట్రై చేస్తే దే విల్ ట్రై టు రెక్టిఫై అండ్ దట్ విల్ ఎన్ ఎక్స్పీరియన్స్. బట్ బియాండ్ దట్ సడన్ న్యూ ఆలోచన కానీ లైక్ R&D అండ్ ఇన్నోవేషన్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో చూసాం మన యూనియన్ బడ్జెట్లో, దాని మీద కూడా కొద్దిగా ఏమైనా ఫోకస్ పెడితే మంచిదని ఒకటి ఉంది. దెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి వాట్ ఈస్ ద బెస్ట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది రిజర్వేషన్స్, మిగతా ఏ విధంగా మనం మహిళల్ని అప్లిఫ్ట్ చేయగలము, అదొకటి వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఐటీఐలు అన్నారు, ఐటీఐలు 1000 ITIs అని చెప్పారు, మనకి ఎన్ని వస్తాయో తెలీదు. బట్ ఐటీఐతో పాటు మీరు చూసుకుంటే పాలిటెక్నిక్ అనే కాలేజీలు కూడా మర్చిపోయారు జనాలు. ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు డైరెక్ట్ ఇంజనీరింగ్. బట్ స్కిల్ డెవలప్మెంట్ అటాచ్ చేసుకుంటే మా చిన్నప్పుడు మీ కాలేజీలో చదువుకున్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాజ్ ఐటీఐ, సెకండ్ ప్రిఫరెన్స్ వాజ్ పాలిటెక్నిక్. ఎందుకంటే ఐటీఐ 1 year కోర్స్, ప్లంబర్, ఫిట్టర్, టెక్నీషియన్ రకరకాలు ఉన్నాయి. అది అవగానే ఇమీడియట్ జాబ్ వచ్చేది. దే వర్ నాట్ డిపెండింగ్ ఆన్ సంబడి, అది బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్. కానీ ఇప్పుడు ఐటీఐని మన పాలిటెక్నిక్ చిన్న చూపు చూస్తున్నాం. ఎవ్రీబడి వాంట్స్ టు ఇంజనీరింగ్ అని ఒక 1 or 2 స్పెసిఫైడ్ సెగ్మెంట్స్. దెర్ ఆర్ సో మెనీ అన్అట్రాక్టెడ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు అందరూ కూడా కంప్యూటర్ కోర్స్ సైన్సే కావాలి, ఐటీ కావాలంటారు. బట్ వాట్ అబౌట్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ ఈజ్ వెరీ, జర్మనీ చూసుకుంటే మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంటుంది, పెద్ద పెద్ద కార్ కంపెనీలు అన్నీ. సో ఆటోమొబైల్ మొబిలిటీ వ్యాలీ అని పెట్టారు కానీ అది ఇంకా ఐ థింక్ బిగినింగ్ స్టేజ్లో ఉంది. అది కానీ డెవలప్ అయితే లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో యంగ్స్టర్స్ కూడా గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకుండా దే షుడ్ ట్రై టు బికమ్ ఇండివిజువల్ ఎంటర్ప్రెనర్స్ అండ్ దే షుడ్ ఎక్స్ప్లోర్. బయోటెక్నాలజీ కానీ, బయోసైన్స్ కానీ చాలా ఉన్నాయి న్యూ ఏరియాస్. బ్యాటరీ వెహికల్ ఇప్పుడు చూసుకుంటే స్లోగా డీజిల్, పెట్రోల్ నుండి బ్యాటరీకి వచ్చేస్తున్నారు, పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్. సో అదొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అట్లానే రేరా అనే మనకు బాడీ ఉంది. ఆ రేరా మీద కరెక్ట్గా అంటే ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు రూల్స్. బాంబే, ఢిల్లీలో జరిగినట్టు మనకి ఇంకా దానికి స్ట్రాంగ్ చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా రెవెన్యూ ఒక పాయింట్ రేజ్ చేశారు. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్లో చూసుకుంటే ₹1 కోటి ఎకరం జాగా ఉందంటే 5-10 లక్షలే మన అఫీషియల్ వాల్యూ చూపిస్తున్నాం. సో మేజర్ సోర్స్ ఏంటంటే పీపుల్ ఆర్ ట్రైంగ్ టు అవాయిడ్, ఎందుకంటే దే హ్యావ్ దర్ ఓన్ ఛాలెంజెస్. కానీ ఇది మాత్రం మీరు ఏం చేస్తున్నారు, మనం ఒక సజెషన్ ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ రేట్లు తగ్గించి మన భూమి వాల్యూస్ పెంచితే కూడా ఏమి బ్యాక్ వెళ్ళరు. ఇక్కడ ఏమవుతుంటే భూమి రేట్లు పెంచుతున్నాం, రిజిస్ట్రేషన్ రేట్లు పెంచితే ఇట్స్ డబుల్ స్పిన్ అటాక్. సో మై ఫార్వర్డ్ ఫోర్కాస్ట్ ఇస్ ఈ భూమి రేట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని డెఫినెట్గా వచ్చేసి ఉంది. మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఎక్కడైతే మార్కెట్ వాల్యూకి గైడ్ లైన్ వాల్యూకి తేడా ఉందో ఆ తేడా ఎక్కువ దగ్గర తగ్గించాలి, తక్కువ దగ్గర పెంచాలి. వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో బట్ అది ఎంతవరకు అమలు వస్తుంది, 30% పెరుగుతుందా, 40% పెరుగుతుందా అని. ఎందుకంటే మీకు సపోజ్ ₹1 కోటి 10 లక్షలు చూపిస్తాం అనుకోండి, 10 లక్షలు 7.6% రిజిస్ట్రేషన్ డ్యూ. అదే మీరు 10 లక్షలు 30-40 లక్షలు చేశారనుకోండి, అంటే ఇంకొక 7.6 into 3 times. సో అంతే అమౌంట్ రెవెన్యూ గవర్నమెంట్కి వస్తుంది. అట్ ది సేమ్ టైం మనకు ఆ డిఫరెన్స్ అనేది తగ్గుతుంది. అందరికీ తెలుసు డిఫరెన్స్ ఉందని. బట్ ఎలక్షన్ అప్పుడు ఎందుకు సేల్స్ తక్కువ అవుతాయంటే లిక్విడ్ క్యాష్ ఉండదు ఎవరి దగ్గర కూడా. రైట్ అండి. సో ఇవన్నీ చూసుకుంటే టూరిజం ఒకటి ఉంది, ఆటోమొబైల్ ఒకటి ఉంది, R&D ఒకటి ఉంది, ఎడ్యుకేషన్, స్కిల్లింగ్ ఆల్రెడీ మనం అంతకుముందు మాట్లాడడం. దాని మీద ఎంత జాబ్ క్రియేషన్ అండ్ ట్రై టు క్రియేట్ మోర్ జాబ్స్ ఫర్ దెమ్. ఇప్పుడు ఎక్కడ యూత్ అంతా ఏంటంటే ఇండియాలో పాపులేషన్ చూసుకుంటే 50% యూతే ఉన్నారు. సో ఆ యూత్ మనం ఖాళీగా పెడితే కష్టం. వాళ్ళు చదువుకొని డిగ్రీలు, పీజీలు అవన్నీ చదువుకుంటున్నారు, చదువుకొని వాళ్ళు జాబ్స్ లేవు. జాబ్స్ ఏమంటే దే విల్ బి వెరీ ఫ్రస్ట్రేటెడ్ అండ్ రకరకాల అదర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో గవర్నమెంట్ వరకుని ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా బడ్జెట్ వరకు ఇట్స్ ఎ గుడ్ బ్యాలెన్స్, ట్రై టు మేనేజ్ చేశారు. బట్ దాన్ని అమలు పరిస్తే మాత్రం డెఫినెట్గా పాజిటివ్ వేలు వెళ్తాం, వాళ్ళకున్న రెవెన్యూస్ కూడా పెరుగుతాయి. రైట్ అండి, ధన్యవాదాలండి. అందే సత్యం గారు, సంపత్ గారు, రామేశ్వరరావు గారు. ఇది బడ్జెట్పై ప్రత్యేక చర్చ.